దేవునామమున కూడా వందనాలు. ఈరోజు మా టాపిక్ ఏంటంటే యేసు ఎవరు తెలుసుకున్నాం. 10 రుజువులు. యేసు ఎవరు అసలు? బైబిల్లో ఎన్నెన్నో మత గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళలో యేసు ఎవరు? యేసు అనగా ఎవరని కొంతమంది ప్రవక్త అంటారు, కొంతమంది ఏమో పరిశుద్ధుడు అంటాడు, కొంతమంది ఏమో ఆయన ఏం కాదు మనిషి అంటారు. లోకంలో ఏమంటాడు? లోకంలో ఇస్లాం మతం ఆయన ఒక ప్రవక్త అంటారు. ముస్లిమ్స్ వాళ్ళు ఏమంటారంటే ఆయన ఒక ప్రవక్త అంటారు, పరిశుద్ధుడు అంటాడు, దేవుడు కాదు కానీ దేవుడు పంపిన ఒక వ్యక్తి అంటాడు. మార్మోన్స్ ఒక మతం. వాళ్ళు ఏమంటారంటే దేవుడు యేసు సృష్టించాడు, ఆయన సాతాను వీళ్ళు అన్నదమ్ముళ్ళు అంటారు. మార్మోన్స్ అనే మతం ఏమంటారు? సాతాను యేసు అన్నదమ్ముళ్ళు అంటారు. ఇంకో మతం ఎవరంటే జోషువా విట్నెస్ అంటే యెహోవా సాక్షులు. వాళ్ళు ఏమంటారంటే ఆయన ఒక దూత అంటారు. ఆయన ఒక దూత, దేవుడు దూత కానీ దేవుడు కాదు అంటారు. హిందూస్ ఏమంటారంటే అందరిలో ఒక దేవుడు అంటారు కదా, అందరిలో ఒక దేవుడు అంటాడు. బుద్ధిస్ట్ ఏమంటారు ఒక జ్ఞాని అంటారు. మతం వీళ్ళందరూ వీళ్ళు కొంతమందికి నమ్మరు యేసు దేవుడు అని. కానీ ఈరోజు మనం బైబిల్లో చూద్దాం, యేసు దేవుడో కాదు కొంచెం అనుమానం కూడా ఉంది. యేసు అక్కడ దేవుడు చెప్పుకోలేదు కదా, కానీ ఆయన దేవుడా కాదా తెలుసుకున్నాం. ఒకటోది యోహాను 20:27 చదవండి. 27-28 యోహాను 20:27-28 బైబిల్లో తెలుసుకున్నాం 10 లక్షలు 10 రుజువులు. ఇరవై 27-28 తోమా సాక్షి. ఇక్కడ తోమా అంటున్నాడు నా దేవా నా ప్రభు అంటున్నాడు. ఇక్కడ దేవుడిని యేసు డైరెక్ట్గా అన్నాడు యేసు ముందే. కానీ యేసు ఏమన్నాడు? నేను దేవుడు కాదన్నాడా? అనలేదు కదా. అర్థమవుతుందా మీకు? దేవుడు కాదనలా, నేను దేవుడినే, నువ్వు నమ్మొచ్చున్నాను అన్నాడు. అదేవిధంగా రెండవది పేతురు 1:1 చదవండి. 2 పేతురు 1:1 2 పేతురు 1:1 ఇక్కడ పేతురు ఒక సాక్షి. యేసు దేవుడు అన్నానికి పేతురు ఒక సాక్షి. ఏమంటాడు? నా ప్రభువా నా దేవా అంటాడు పేతురు. ఇక అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఇక్కడ శిష్యులందరూ నమ్మారు ఆయన దేవుడిని. ఆయన ఒక్కడే దేవుడు, ఇంకెవరు దేవుడు లేరు, త్రియేక దేవుడు ఆయన ఒక్కడే. శిష్యులందరూ ఒప్పుకున్నాడు. ఫస్ట్ తోమా ఒప్పుకున్నాడు, తోమా దేవుడిని ఒప్పుకున్నాడుగా. రెండో పేతురు కూడా ఒప్పుకున్నాడు ఆయన దేవుడు అని ఒప్పుకున్నాడు. జనాలు ఈ లోకం ఏమంటున్నాడు? దేవుడు కాదంటుంది. ఆయన మరణించాడు కానీ తిరిగి లేవాలి అంటుంది. కానీ తిరిగి లేస్తే శిష్యులు వచ్చింది. ఇంతకుముందు శిష్యులు ఆరిపోయిన వాళ్ళు అంటే పశువులకు మారిపోయింది అంటే ఇప్పుడు భయపడుతూ ఉండేవాళ్ళు యేసు చనిపోగానే. ఆ తర్వాత ఒక్కసారిగా పేతురు వచ్చి 2000 మందికి ఎలా చెప్పి 5000 మందికి ఎలా చెప్పారు సువార్త. చాలామంది సువార్త చెప్పాడు ఒకసారిగా. వాళ్ళందరూ పశువులను పొందుకున్నారు. ఇక చెప్పాలంటే యేసు దేవుడు కాదని చెప్పకూడదు. కుమారుడు దేవుడు, మనిషి కుమారుడు, మనకి ఆయనకి మధ్యవర్తి, దేవుడికి మనకి మధ్యవర్తి. ఇంకా మూడోది ఏంటంటే తీతు రాసిన పత్రిక 2:12-14 చదవండి. ఇక్కడ పౌలు సాక్షి. తీతుకు రాసిన పత్రిక తీతు రాసిన పత్రిక 2:12-14
2వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ పౌలు అంటారు యేసుని మహాదేవ మన రక్షకుడు అంటాడు పౌలు ఈ వాక్యంలో. పౌలు సాక్ష్యం తెలుసా మీకు ఎలా మారాడు? పౌలు తెలుసు యేసు దేవుడని, యేసు దేవుడు తెలుసు, ఎందుకంటే కళ్ళారా యేసుని చూశాడు పౌలు. హల్లెలూయా. పౌలు యేసుని చూశాడు. పౌలు ఇంకో వచనం ఏంటంటే, ఇంకో వచనం చూద్దాం. యోహాను 1:3 చదవండి. ఇక్కడ బాప్తిస్మిచ్చే యోహాను కూడా యేసు సాక్షి అన్నాడు. ఆదిలో వాక్యం ఉండేను, వాక్యం దేవుడు వద్ద ఉండేను, వాక్యమే దేవుడే ఉండేను. యేసే వాక్యం. ఇక వాక్యం ఏం చెప్తుందంటే ఆయనే దేవుడు అని చెప్తుంది. ఆదిలో వాక్యం ఉండేను, వాక్యం దేవుడు వద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. అంటే యేసు వాక్యం ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. అర్థమవుతుందా? యేసు దేవుడే ఈ వాక్యం ఈ వచనం బట్టి. ఇది ఇంకోటి ఏంటంటే ఏషియా 9:6 చదవండి. ఏషియా 9:6. ఏషియా కూడా చెప్తున్నాడు ఇంకా. ఆయన బలవంతుడే దేవుడు, ఆయన నిత్యకు దేవుడు, నిరంతరం మేఘెత్తుకున్న దేవుడు. యేసు నిజమైన దేవుడు. మనం ఎక్కడ నమ్మాల్సిన అవసరం లేదు. యేసు దేవుడు. ఈ లోకం ఎంతోమంది దేవుళ్ళని చెప్పుకున్నారు, కానీ యేసు ఒక్కడే మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. మరణించిన వాళ్ళు ఎలా తిరిగి లేగుస్తాడు? దేవుడు కాబట్టి ఇక లేచిందే. పులు పట్టలేదు, శవం వాసన రాలేదు. యేసు ప్రభు చనిపోయిన బాడీ మనం చూసుకుంటుంటే యేసు దేవుడు. ఈ లోకం ఎంతో మంది దేవుళ్ళు చెప్పుకుంటారు, కానీ యేసే నిజమైన దేవుడు. ఆయన తప్ప ఊరు లేరు. ఎంతమంది దేవుని అనుభవించారు? ఎవరైనా రుచి చూస్తారా దేవుడిని? రుచి చూస్తే మీకు అర్థమవుతుంది దేవుడు యేసే అని. అర్థం చేసుకోండి. ఇంకో పాయింట్ ఏంటంటే యూదులు ఒక సాక్షి, యూదులు కూడా ఒక సాక్షి. ఇంతకు ఏషియా ఒక సాక్షి. యూదులు ఏమంటారంటే తన సొంత తండ్రి అని చెప్పుకుంటూ తన దేవుడిని సమాధానం చెప్పుకుంటున్నాడు. యేసును యూదులు ఏమంటారంటే తన దేవుడిని చెప్పుకుంటున్నాడు అంటే యూదులు కూడా సాక్షి. ఇక్కడ యూదులు ఏమన్నారు? నువ్వు దేవుడిని చెప్పుకుంటున్నావు, నువ్వు తండ్రి సొంత తండ్రి అని చెప్పుకున్నావు, నువ్వు నెల నమ్మాలంటారు. అంటే యేసు చెప్పుకున్నట్టే నేను దేవుడిని చెప్పుకున్నట్టే కదా. యూదులుగా సాక్ష్యం. ఇంకోటి ఏంటంటే ఇంకో సాక్ష్యం ఏంటంటే యోహాను ఒక సాక్ష్యం. నిత్య జీవం ఇచ్చే దేవుడు యేసే అంటాడు. ఎక్కడంటే యోహాను 10:2 చదవద్దురే. నిత్య జీవం ఇచ్చేది యేసే. మనకి నిత్య జీవం ఇచ్చేది యేసే. జీవం అంటే బత్యం. ఈ లోకంలో జీవం కాదు, పరలోకంలో జీవం. హల్లెలూయా. ఈ లోకం జీవం ఇస్తాడు దేవుడు, కానీ మరణం ఉంది ఈ లోకంలో. కానీ పరలోకం నిత్య జీవం. పరలోకం నిత్య జీవం ఇస్తాడు యేసు. మన యేసు దేవుడిని నమ్మి ప్రార్థన చేస్తే మనకు నిత్య జీవం దొరుకుతుంది. రెండో మరణానికి వెళ్ళాం. రెండో మరణం ఏం చెప్పండి? నరకంకి వెళ్ళాం, మనం పరలోకంకి వెళ్తాం యేసు నమ్ముకుంటే. ఇంకో సాక్ష్యం ఏంటంటే యేసు రక్తమే. యేసు రక్తం అపోస్తలుడు పౌలు అంటాడు 20:28 అపోస్తలులో యేసు రక్తం దేవుని రక్తం అంటాడు. చదవండి అపోస్తలులు 20:28. అపోస్తలులు 20:28.
ఉమ్, 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 ఉమ్. ఎత్తులే ఇక్కడ అపోస్తుల పౌలు అంటాడు, యేసు రక్తమే దేవుడి రక్తం, తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు జనాన్ని. ఎవరికి ఈ పని చేయలేరు కదా. ఎవరు చేశారు ఈ పని? ఈ లోకంలో ప్రపంచం ఎవరు చేసి ఉండరు ఈ పని. వేసే దేవుడు అనేది రుజువు. ఇది ఇంకో రుజువు చూద్దాం. ఈ ప్రకటన 22:12-13 చదవండి. యేసు అంటాడు ఆ మాట. యేసే సాక్షి ఇక్కడ. ప్రకటన 22:12-13. కడపటి వాణి చాలు. ఇక్కడ ఏం అంటున్నాడు? నేను మొదటి వాడిని, నేనే కడపటి వాడిని, ఇంకెవరు లేరు ఈ లోకంలో. మనం నమ్మాల్సిన యేసునే. ఈ లోకం కడపటి వాడు ఆయన, ఆది అంతమై ఉన్నవాడు ఆయనే. మనం యేసు నమ్మాలి. ముందు అద్భుతాలు చూస్తాం, తర్వాత ఏసే దేవుడిని ఒప్పుకోండి. నీ మనసులో ఒప్పుకోండి, ఏసే దేవుడు ఈ లోకంలో. ఏ దేవుడు లేడు ఇక్కడ. ఏసే నిజమైన దేవుడు. ఇక్కడ అల్ఫా ఒమేగా అంటే నేనే అల్ఫా ఒమేగాని, ఆది అంతమైన వాడిని అంటాడు. ఇవన్నీ రుజువులు ఏం చెప్తున్నాయి అంటే ఏసే దేవుడు అంటున్నాయి. అర్థం చేసుకోవాల్సిన ఎంతో ఉంది మాట. ఏసే దేవుడు అన్నాడు, పేతురు అన్నాడు, పౌలు అన్నాడు, బైబుల్ ఎన్నో విషయాలు. కొంతమంది తెలియదు ఆ విషయాలు. ఏసే దేవుడు అని ఒప్పుకోరు చాలా మంది. ఏసే దేవుడు అద్భుతాలు చేయగలడు, ఆశ్చర్యకారాలు చేయగలడు, తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, ఆది అంతమై ఉన్నాడు. యేసు మరణించి తిరిగి లేచాడు. ఆయన దేవుడు. నిన్న నేను మేఘరీతిగా ఉన్నాడు. పౌలు కావచ్చు, పేతురు కావచ్చు, ఏషియా కావచ్చు, మత్తయి కావచ్చు, యూదులు కావచ్చు, వీళ్ళందరూ ఒప్పుకున్నారు యేసే దేవుడని. సాధారణంగా కొంతమంది ఉంటారు. ఎలా అంటే ఆయన నమ్మరు. చర్చికి వస్తారు కానీ ఆయన దేవుడిని నమ్మరు. చర్చిలు పాలు పొందుతారు కానీ నమ్మరు వాళ్ళు. అందరు దేవుడు ఒక్కలే అనుకుంటారు, కానీ అబద్ధం ఉంది. గుర్తుంచుకోండి, అది అబద్ధం. యేసే దేవుడిని ప్రత్యక్షంగా చెప్తున్నారు ఇక్కడ, పరోక్షంగా ప్రత్యక్షంగా. మన యేసు ఒప్పుకోవాలి. ఇంకే దేవుడు లేడు. ఎవరైతే మనం నిత్య జీవం ఇచ్చేది యేసు ఒక్కడే. మన దాహాన్ని ఇచ్చేది ఎవరు? యేసు ఒక్కడే. ఇంక ఈ లోపల దాహాలు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ దాహాలు కాదు, దప్పిక అవుతుంది. కానీ ఏసే దాహం తీరుస్తాడు. హల్లెలూయా. ఏసే దేవుడు కాబట్టి యేసు మీ దాహం తీరుస్తాడు. రండి, యేసు వైపు చూడండి. ఒకసారి యేసు వైపు చూసి రుచి చూడండి. ఉంటి మాటలు నమ్మడం కాదు, ఉంటి మాటలు చెప్పడం కాదు. ఒకసారి యేసు నుంచి రుచి చూస్తే మీకు అర్థమవుతుంది యేసు దేవుడా కాదా అని. ఎన్నో వాక్యాలు ఉన్నాయి, ఎన్నెన్నో రుజువులు ఉన్నాయి బైబిల్లో. వాక్యం చెప్తున్నావు ఒకటి, యేసే దేవుడు. ఈ లోకానికి ఏ దేవుడు లేరు. రుచి చూసి తెలుసుకోండి. చర్చికి వస్తున్నారు వెళ్తున్నారు ప్రతి ఆదివారం. కానీ అలా కాదు. ఈసారి అలా జరగదు. ఒప్పుకోండి యేసే దేవుడిని. మనస్ఫూర్తి పశ్చాత్తాపడండి, దేవాన్ని చేసిన పాపాలు క్షమించమని. యేసు అంటాడు ఒక చోట, కుంటివాడు నేను నీ పాపాలు క్షమించబడ్డాయి అంటాడు ఆ పాపిని. అంటే యేసు కూడా పాపాలు క్షమిస్తాడు. మీ పాపాలను క్షమించేది యేసే. కొంతమందికి అర్థం కాదు పాపాలు క్షమించడం అంటే ఏంటి. ఒప్పుకుంటే పాపాలు క్షమించబడతాయి. పాత్రలను ఏం చేసేవాళ్ళంటే నిబంధన మందసం మీద రక్తం చల్లేవారు. ఇప్పుడు అదే రక్తం యేసు రక్తం అయింది. హల్లెలూయా. నిబంధన మందసం మీద ఎవరు రక్తం? యేసే రక్తం. ఆ రక్తం మన క్షమాపణ ఇస్తుంది, అదే మనం క్షమిస్తుంది. మీ పాపాలు క్షమించబడ్డాయంటే అర్థం అదే. ఎప్పుడైతే యేసును ఒప్పుకుంటామో మన పాపాలు క్షమించబడతాయి. ఎప్పుడైతే యేసును ఒప్పుకొని నడుస్తామో మనకి జీవం వస్తుంది. పరలోకం మనదే. ఎవరైతే యేసును ఒప్పుకోడో, ఎవరైతే యేసును తిరస్కరిస్తారో వాళ్ళు నరకానికి పాత్రులు, రెండవ మరణానికి పాత్రులు. మనం యేసును ఒప్పుకొని యేసును వెంబడించాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా మనం యేసును ఒప్పుకొని వెంబడించాలి, వదిలిపెట్టకూడదు. ఎందుకని శ్రమ, ఎందుకని ఈ పశ్చాత్తాపని మనుషులు? యేసు అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోకంకి రారు. పరలోకంకి వచ్చేది నా ద్వారానే. పరలోకానికి ద్వారం నేను ఒక్కనే అంటాడు. నేనే అది ఇరుకు మార్గం.
విశాలంగా ఉన్నది, సంతోషం ఆనందం ఉంటుంది. కానీ తాళకాలకు మీ లోకం సంతోషం ఆనందం. కానీ యేసులో నిత్య జీవం ఉంది. నిజమైన ద్రాక్ష వల్ల ఆయనే సంతోషాన్ని ఇస్తాడు. మనం లొంగిపోవాలి. కష్టాలు బాధలు ప్రార్థన చేయడం కాదు, నిరంతరం ప్రార్థన చేసి దేవుడిని వేడుకోవాలి. ఏసే దేవుడు. ఏసులేని జీవితం వ్యర్థం. ఏసులేని జీవితం ఎలా ఉంటుంది? ప్రార్థన చేయని జీవితం. నరకానికి పాత్రులు మీరంతా ఏసు ఒప్పుకోకపోతే. నిత్య జీవం ఏసే ఇస్తాడు. నిత్య జీవం ఆయన దగ్గరే ఉంది. నమ్మరు చాలా మంది. ఎవరు అన్యులు నమ్మరు. వాళ్ళు రెండో మరణం ఖాయం. నమ్మని వాళ్ళు నరకంకి వెళ్తారు. పరస్పరంగా ప్రత్యేకంగా చెప్పగలను, నరకంకి వెళ్తారు. రెండో మరణం వాళ్ళది. ఏసు ఒప్పుకొని ఎవరైతే పరలోకం చేరతారో వాళ్ళు నిత్య జీవం నిరంతరం ఉంటుంది. వాళ్ళ దాహం తీరుస్తాడు దేవుడు. కష్టాల్లో బాధల బాధ ఆలోచిస్తాడు. కొంతమంది అంటారు, నాకు ఎవరు లేరు, నేను ఒంటరి వాడిని, నా బాధ నాయే, నన్ను కాపాడే వాళ్ళు ఎవరు లేరు. కాదు, యేసు ఒకడు ఉన్నాడు. మీ కష్టాలు బాధలు చెప్పుకోవచ్చు దేవుడికి. మనుషులు చెప్పడం కన్నా యెహోవాను ఆశ్రయించడం మేలు. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించండి. మనుషులు నమ్మడం కన్నా, రాజులు నమ్మడం కన్నా, ఇంకెవరిని నమ్మకన్నా యేసు నమ్ముకుంటే మనకి జీవం వస్తుంది, మనకి సాక్ష్యం వదులుతుంది. హల్లెలూయా. మన జీవితం వదులుతుంది. యేసు ఒప్పుకోండి. ఈరోజే మారండి. ఆయన దేవుడు వాక్యం చెబుతుంది. మీరు రుచి చూస్తూ ఉండరు, కానీ రుచి చూడండి ఒకసారి. దేవుడు ఏదైతే చేయగలడని చెబుతున్నాడు ఇక్కడ. నేను ఆది అంతం నేనే, మీ బాధల్లో కష్టాలు తీర్చేది నేనే, నా వైపు తప్ప ఎవరు చూడకండి. ఒక చిన్న సంగతి చెప్పాలి మీకు. ఒకరోజు మోషే ఇశ్రాయేలు జనాలు ఏం చేశారంటే మోషేని తిరస్కరించాడు. నువ్వు మాకు సంబంధం లేదు, నువ్వు ఎవరివి, నువ్వు మాకు సంబంధం లేదని తిడతారు మోషేని. దేవుడు కోపం వచ్చింది ఆ రోజు. ఏ రోజు? మోషేని తిట్టిన రోజు. ఆయన ఏం చేస్తాడంటే పాములు, సర్పాలు తెలుసాయి కదా, సర్పాలు చెవుని కాటేస్తాయి, దూదుల్ని కాటేస్తాయి సర్పాలు వచ్చి. ఇంకా మోషే ప్రార్థన చేస్తాడు దేవుడికి, దేవా వీళ్ళు చనిపోతాయి ఎట్టా, మన జనాలు, నువ్వు పోషించిన జనాలు, నమ్ముకున్న జనాలు వీళ్ళు ఎట్ట బతుకుతారంటే దేవుడు అంటాడు, ఒక సర్పం చేయి, ఇద్దరి సర్పంతో సిలువ చేసి ఎత్తు, దాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు బతుకుతారు, దాన్ని చూడని వాళ్ళు మరణిస్తారు. ఇక్కడ మోషే ఏం చేస్తాడంటే సిలువ తయారు చేసి ఎత్తుతాడు, ఆకాశం వైపు ఎత్తుతాడు. దాన్ని ఎవరైతే తిన్నగా చూస్తారో వాళ్ళు బతుకుతారు. మోషే ఎత్తిన సర్పంతో. ఆ సర్పం చూడకుండా పడిపోయిన వాళ్ళు మరణిస్తారు. చాలా మంది బతికారంట చూసి, చిన్నగా చూడాలి యేసుని, చూసి పడిపోకూడదు. మన జీవితం కూడా అంటే ఆత్మీయ జీవితం చూడాలి. యేసు చిన్నగా చూడండి. యేసుని ఈ లోకంలో ఈ లోకంలో ఎవరు బతకలేరు. సొదొమ గొమొర్రాలాగా ఈ లోకం చెడిపోతుంది, పాడైపోయింది ఈ లోకం. మంచి లేదు, చెడు లేదు, మంచి చెడుతో నింపిపోయింది. తిన్నగా ఎవరైతే యేసు చూస్తారో వాళ్ళు బతుకుతున్నారు, చూడని వాళ్ళు మరణిస్తారు, నరకంలో పడతారు. ఇక్కడ మోషే సిలువెత్తగానే దాన్ని చిన్నగా చూస్తారు. చాలామంది బతికారు, వాళ్ళు చూడకుండా పడిపోయిన వాళ్ళు మరణించారు. యేసు దేవుడు ఒక సిలువని ఎత్తాడే యేసుని. హల్లెలూయా. యేసుని ఎత్తింది ఎవరు? దేవుడు. యేసుని చూడండి, సర్వలోక జనులారా నా వైపు చూడండి, మీకు నెమ్మది సమాధానం నేను ఇస్తాను, మీ కష్టాల బాధలు తీర్చేది నేనే. నా వైపు తిన్నగా చూడండి. తిన్నగా చూస్తే నన్ను బతికిస్తాను. మిమ్మల్ని నరకానికి వెళ్ళరు, మీరు పరలోకానికి వెళ్తారు. మీరు తిన్నగా నా వైపు చూడాలి, పడిపోకూడదు. మళ్ళీ చూస్తూ పడిపోయారు చాలామంది. వాళ్ళు ఏమైపోయారు? మరణించారు. ఎవరైతే తిన్నగా యేసు వైపు చూస్తారో వాళ్ళు బతికారు. వాళ్ళు కూడా ఇలానే ఉండాలి. సొదొమ గొమొర్రా రోజులు యేసంతా ఒక చోట సొదొమ గొమొర్రా కంటే దారుణం ఈ లోకం. కానీ పరలోకంలో తీర్పు వస్తుంది ఒక రోజు. మీరు అందరూ యేసు ముందు నుంచోవాలి ఒక రోజు వెళ్ళి. ఆ రోజున మీరు తీర్పు తీర్చబడతారు. మీరు చేసే ప్రతి కార్యం బయటపడుతుంది. మీరు చేసే దాచిపెట్టుకుని ఎవరు తెలియదు అనుకోవద్దు. ఎవరైతే తిన్నగా యేసు వైపు చూస్తారో బతుకుతారు, వాళ్ళు తీర్పు ఉండదు. ఎవరైతే యేసుని ఒప్పుకోరో, ఎవరైతే యేసుని వెంబడించారో వాళ్ళు నరకంలో పడతారు, తీర్పుకి గురవుతారు. తీర్పు ఉంది. అందరూ ఒకరోజు యేసు నుంచోవాలి. ధనికులైనా, రాజకీయ నేతలైనా, సినిమా వాళ్ళైనా ఎవరైతే యేసు నుంచోవాలి. అందరూ నుంచోవాలి యేసు ముందు.
తీర్పు ఉంది. ఆ రోజు తీర్పు తీరుతారు. మీరు చేసిన ప్రతి పని బయటపడుతుంది. యేసు అంటారు సాక్ష్యం చెప్పే దుమ్ము ధూళి నువ్వు వాడే గోడ ఇల్లు అన్ని సాక్షి చెప్తాయి నీ మీద. ఆ రోజు సాక్ష్యం చెప్పేది దుమ్ము గోడే మట్టి ఎన్నేమో సాక్ష్యం పలుకుతాయి. ఇటు మోసగాడు మనం మోసం చేద్దాం చాలా మంది పలుకుతారు. వాళ్ళ నరకానికి పాత్రులు. ఈరోజు మానదు మనం యేసు చూడండి. యేసు నిజమైన దేవుడిని ఒప్పుకోండి. హల్లెలూయా. యేసు వైపు చూస్తే మనకి జీవం వస్తుంది. తీర్పుకి గురము పరలోకం అంటే మీ కిరీటం పెడతాడు. హల్లెలూయా. జీవ కిరీటం ఎవరు కావాలి? కిరీటాలు ఎవరు కోరుకోరు? అందరూ కోరుకునేది అదే కదా. కిరీటం కాబట్టి యేసు ఒప్పుకోండి. కష్టాలైనా బాధలు యేసు వైపు చూడండి. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.